హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈ రోజు మనము మ్యాథ్స్ 2 అంటే థర్డ్ సెమిస్టర్లో వచ్చే మ్యాథ్స్ సబ్జెక్ట్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాము. ఇది కామన్ సబ్జెక్ట్, ఏ బ్రాంచ్ అన్నా కూడా మీరు కామన్ సబ్జెక్ట్ కాబట్టి ఇంపార్టెంట్ టాపిక్. తర్వాత కొంచెం టఫెస్ట్ టాపిక్ చెప్పాలంటే ఇంకా మనకి మ్యాథ్స్ అనేది డిప్లొమాలో టఫెస్ట్ టాపిక్. సో ఈ రోజు మనం దేని గురించి డిస్కస్ చేద్దామంటే మనకి మిడ్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి కదా మనకి నెక్స్ట్ మంత్. సో ఆ మిడ్ ఎగ్జామ్స్ బేస్ పైన మన సిలబస్ ఎంతవరకు ఉంటుంది ఏం లేదనేది ఒకసారి చూద్దాము. తర్వాత ఒకసారి కంప్లీట్గా సిలబస్ అంతా కూడా మనం ఎలా ప్రిపేర్ కావాలనేది కూడా ఒకసారి అయితే మాట్లాడదాం మనం. ఓకే, రెండు ఎక్స్టర్నల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడదాము, అదేవిధంగా మిడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మాట్లాడదాం. ఫస్ట్ మనం M2 అనే సిలబస్ తీసుకుంటే మనకు 301 దీనికి సంబంధించిన కోడ్. సో మనకు తెలుసు కదా 80 మార్క్స్ అయితే ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్నల్ మార్క్స్ అయితే కనుక 20, సో ఎక్స్టర్నల్ అయితే 80. సరే, మనకున్న సిలబస్ తీసుకుంటే ఇంకా సిలబస్ చూడండి క్లియర్గా, డిఫరెన్సియేషన్ ఒకటి, ఇంటిగ్రేషన్ ఒకటి, అంతే రెండు పార్ట్స్ ఉన్నాయి, 2 పార్ట్స్ ఉన్నాయి, డిఫరెన్సియేషన్, ఇంటిగ్రేషన్. సో ఇంటిగ్రేషన్ అదే విధంగా డిఫరెన్సియేషన్ తీసుకుంటే దీంట్లో సబ్ డివైడ్ చేసుకున్నాం. ఎలా డివైడ్ చేసుకున్నామంటే డెఫినెట్ ఇంటిగ్రల్స్ అని, ఇండిఫినెట్ ఇంటిగ్రల్స్ అని, తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ ఇంటిగ్రల్స్ అని, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఇవన్నీ కలిపి దీంట్లో ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అంటే బేసిక్గా ఏమి డిఫరెన్సియేషన్ ఒకటి, తర్వాత ఇంటిగ్రేషన్ ఒకటి. ఇంటిగ్రేషన్లో మనం డెఫినెట్ ఇంటిగ్రల్స్, ఇండిఫినెట్ ఇంటిగ్రల్స్, తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రల్స్, ఇవన్నీ కలిపి మనకు డిఫరెన్సియేషన్లో ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అర్థమైందా? ఇది బేసిక్గా సిలబస్. సరే, ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడదాం ఏమేమి ఉన్నాయనే టాపిక్స్. సో డిఫరెన్సియేషన్, ఇంటిగ్రేషన్ టాపిక్ తీసుకుంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న స్టోరీ చెప్పి మీ కాన్సెప్ట్ అర్థమయ్యేటట్లు చెప్తాను. ఒక యాపిల్ తీసుకున్నా, యాపిల్ తీసుకొని మీకు చిన్న పీసులుగా కట్ చేయమన్నాను. సో ఈ యాపిల్ని మీరు కట్ చేయాలంటే మీరు ఒక నైఫ్ తీసుకున్నారు, నైఫ్ తీసుకొని చిన్న పీసెస్ కింద కట్ చేశారు. సో కట్ చేసిన తర్వాత లాస్ట్ వచ్చే పీస్ని మనం ఏమంటామంటే ఆటం అంటాం. ఆటం అంటే ఏంది? అన్డివైడబుల్ పీస్ ఆఫ్ ఎనీ సబ్స్టాన్స్, అంటే దీని ఒక చిన్న పీస్. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ చిన్న పీసెస్ ముక్కలన్నీ తీసుకొని మీకు ఒరిజినల్ సైజ్ లాగా చూపినా అనుకోండి, మీరేం చేస్తారు? ఇవన్నీ కలిపేసి అంటే ట్రై చేస్తారు కలిపేదానికోసం ఒరిజినల్ సైజ్ లాగా చూపించేకి. అర్థమైందా? సో ఇది ప్రాక్టికల్గా మనం నైఫ్ తీసుకొని కట్ చేయాలంటే అలా కాకోకుండా ఈ సైజ్ యొక్క అంటే ఈ సర్కిల్ యొక్క స్మాలెస్ట్ వాల్యూ మనం కనుక్కోవాలంటే మనం ఏం చేయాలా? ఈ సర్కిల్కి డిఫరెన్సియేషన్ ఫార్ములా అప్లై చేస్తే వచ్చేదాన్ని స్మాలెస్ట్ ఆన్సర్ అంటాం. అంటే ఒక సర్కిల్ తీసుకొని అది ఏదైనా కానీ షేప్, దానికి డిఫరెన్సియేషన్ అప్లై చేస్తే వచ్చేది స్మాలెస్ట్ వాల్యూ. ఈ స్మాలెస్ట్ వాల్యూలు అన్ని మనం ఒరిజినల్ షేప్ చూపించాలంటే దీనికి మనం ఏం చేయాలా? ఇంటిగ్రేషన్ చేయాలా, యాడ్ చేసినప్పుడు వచ్చేది ఒరిజినల్ వాల్యూ. అంటే పాయింట్ ఏమి? దీన్ని కట్ చేసుకుంటూ పోతున్నాం, దీన్ని యాడ్ చేసుకుంటూ వస్తున్నాం, అంటే రెండు ఒకటే కదా. జస్ట్ ప్రాసెస్ ఇది ఫార్వర్డ్ వస్తే ఇది బ్యాక్వర్డ్ పోతూ ఉంటుంది, అంతే కదా డిఫరెన్స్. అంతే డిఫరెన్స్ ఉంటుంది డిఫరెన్సియేషన్, ఇంటిగ్రేషన్లో కూడా. అర్థమైంది కదా పాయింట్? అంటే డిఫరెన్సియేషన్కి ఆపోజిటే ఇంటిగ్రేషన్ ఉంటుందని మీకు బేసిక్ లెవెల్లో అర్థం కావాలా. సరే, దీనికి సంబంధించిన ఫార్ములాస్ మీరు ఫస్ట్ నేర్చుకుంటే, అంటే మనం మ్యాథ్స్ 2 తీసుకుంటే మ్యాథ్స్ 2 చాలా మంది 99% స్టూడెంట్స్ టఫ్ అంటారు. ఎందుకు టఫ్ అంటారంటే దీంట్లో మనకున్న ప్రాబ్లమ్స్ ఏమంటే ఒకటి ఫార్ములాస్, తర్వాత మెథడ్స్. సో ఈవెన్ దో మీ మొత్తం సెకండ్ ఇయర్ అంతా, సెమిస్టర్ కాదు సెకండ్ ఇయర్ మొత్తం అయిపోయినా కూడా దీంట్లో ఉండే ఫార్ములాస్ అన్ని మీకు వచ్చా అంటే M2లో ఉండే ఫార్ములాస్ అన్ని మీకు వచ్చా అంటే మీరు ఇంకా కొన్ని నేర్చుకోవాలా సార్ అంటారు. అంటే అన్ని ఫార్ములాస్ ఉంటాయి దీంట్లో ఒకటి, కాబట్టి ఫార్ములాస్ నేర్చుకోలేం. సరే, మెథడ్స్ అంటారా? మెథడ్స్ మనకి అర్థం కావు, నంబర్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి, అర్థం కావు. పోనీ డౌట్ అడుగుదామా సార్కి అంటే ఇంకా సార్ ఏమంటాడు? ఫస్ట్ దానికి సంబంధించిన ఫార్ములాస్ నేర్చుకోరాని అంటాడు. ఫార్ములాస్ నేర్చుకోలేము, మెథడ్స్ నేర్చుకోలేము, ఓవరాల్గా రెండు నేర్చుకోలేము. ఇది జరిగే ప్రాసెస్. సో మనం చెప్పుకునే స్టైల్ ఎట్లుంటుందంటే ఏవైతే ఫస్ట్ ప్రాబ్లం ఏది మనకు ఫార్ములాస్ ప్రాబ్లం, సెకండ్ మెథడ్స్ ప్రాబ్లం ఉన్నాయి కదా. సో ఫార్ములాస్ గురించి మనం డిస్కస్ చేస్తే ఫార్ములాస్ని సింపుల్ వేలో మీకు చెప్తుందండి, ఈజియెస్ట్ ఫార్మాట్లో. సో ఫార్ములాస్ తీసుకుందాం. ఏమేమి ఉన్నాయి మనకు? సైన్, కాస్, టాన్, కోసికెంట్, సీకెంట్, కాట్. సో పూర్తిగా రాయకుండా నేను షార్ట్ కట్ రాసిన. ఒక పని చేద్దాం, ఫస్ట్ ఫార్ములాస్ గురించి మాట్లాడదాము, తర్వాత అర్థమైన తర్వాత మనం మెథడ్స్ దగ్గరకు వద్దాం. ఓకేనా? డీటెయిల్గా మాట్లాడదాం మనం ఒకసారి. సో మనం ఫార్ములాస్ తీసుకుంటే ఏం నేర్చుకుందాం? ఫస్ట్ అంటే డిఫరెన్సియేషన్ ఫార్ములాస్ నేర్చుకుందాం. దేనికి నేర్చుకోవాలా? ఒకటి సైన్కి నేర్చుకోవాలా, తర్వాత కాస్కి నేర్చుకోవాలా, తర్వాత టాన్కి నేర్చుకోవాలా, అదేవిధంగా కొసికెంట్కి, సీకెంట్కి, కాట్కి నేర్చుకోవాలి. మనకున్న టర్మ్స్ ఇవే కదా. సో ఒకసారి చూద్దాం. ట్రయాంగిల్ తీసుకుంటే మనము, అందుకే మ్యాథ్స్ 2 నేర్చుకునేవాడు మ్యాథ్స్ 1 పైన కొంచెం ఐడియా పెట్టుకోవాలా. సో మనం ట్రయాంగిల్ తీసుకుంటే ట్రయాంగిల్లో దీన్ని మనం తీటా అనుకుంటే తీటాకి ఆపోజిట్లో ఉందని ఆపోజిట్ సైడ్ అంటాము, దీన్ని అడ్జసెంట్ సైడ్ అంటాం, దీన్ని హైపోటనస్ అంటాం. సైన్ తీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్, ఈ రిలేషన్ని సైన్ తీటా అంటాం. తర్వాత ఈ రిలేషన్ని కాస్ తీటా అంటాం, ఈ రిలేషన్ని ట్యాన్ తీటా అంటాం. అర్థమైంది కదా? సైన్ తీటా అంటే ఆపోజిట్ బై హైపోటనస్, కాస్ అంటే అడ్జసెంట్ బై హైపోటనస్, ట్యాన్ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. ఈ విధంగా రాసుకుంటాం. తర్వాత దాన్ని రివర్స్ రాసుకుంటే, అంటే ఎగ్జాంపుల్కి నేను సైన్ తీటా అంటే ఏమన్నాను? ఆపోజిట్ బై హైపోటనస్ అన్న. సైన్కి ఆపోజిట్ ఎవరు? కోసికెంట్, కాస్ కాదు కోసికెంట్, అంటే హైపోటనస్ బై ఆపోజిట్ అని రాయొచ్చు. అర్థమైందా? సైన్, కాస్, టాన్, సైన్కి ఆపోజిట్ కోసికెంట్, కాస్కి ఆపోజిట్ సీకెంట్, టాన్కి ఆపోజిట్ కాట్. ఈ విధంగా నేను లైన్గా రాసుకున్నాను. రాసుకున్న తర్వాత డిఫరెన్సియేషన్ ఫార్ములాస్ నాకు కావాలా. డిఫరెన్సియేషన్ ఫార్ములాస్ కావాలంటే చిన్న షార్ట్ కట్, ఇవి రెండింటికి ఆరో మార్క్స్ ఇట్లా పెడతాను నేను. ఓకేనా? ఆరో మార్క్స్ రాసిన తర్వాత
దీన్ని నేను ఫస్ట్ లైన్ అనుకుంటా, దీన్ని సెకండ్ లైన్ అనుకుంటా, నా అర్థమయ్యే దానికోసం, నా అండర్స్టాండింగ్ పర్పస్ కోసం. ఓకేనా? ఇలా రాసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, క్వశ్చన్ పడతాడు d/dx ఆఫ్ సైన్ తీటా అడిగినా అనుకోండి, మీరు ఏం రాయాలా? ఆరో మార్క్ దీనికి ఉంది కాబట్టి కాస్ తీటా అని రాసేసేయండి, అంతే. వేరేదేం ఆలోచించద్దు. అదేవిధంగా d/dx ఆఫ్ కాస్ తీటా అడిగితే ఆరో మార్క్ దేనికి ఉంది? సైన్కి ఉంది కాబట్టి సైన్ తీటా రాయండి. అదేవిధంగా d/dx ఆఫ్ టాన్ తీటా అడిగితే టాన్ తీటాకి ఆన్సర్ ఏముంది అంటే ఇక్కడ మన ఆరో మార్క్ దేనికి ఉంది? సీకెంట్కి ఉంది కాబట్టి సీకెంట్ రాయండి. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, నేను దీన్ని సెకండ్ లైన్ ఎందుకు పెట్టానంటే వీటికి పవర్స్ 1 ఉంటాయి, వీటికి పవర్ 2 ఉంటుంది. అంటే d/dx ఆఫ్ టాన్ ఎక్స్ అంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అని రాయాలా, d/dx ఆఫ్ టాన్ తీటా అంటే సీకెంట్ స్క్వేర్ తీటా అని రాయాలా. అర్థమైందా? సరే, ఇప్పుడు చూడండి, సైన్ కి కాస్, కాస్ కి సైన్ అంటే రివర్స్ అయినా ఇట్లా అంటే క్రాస్ అయినాయి. సైన్ ఇక్కడ వచ్చింది, కాస్ ఇక్కడ వచ్చింది. టాన్ కి సీకెంట్ స్క్వేర్, మరి నేను సీకెంట్ కడిగితే ఏమొస్తుంది? సీకెంట్ కడిగితే ఇక్కడ ఇద్దరు సీకెంట్లు ఉన్నారు కాబట్టి ఒక సీకెంట్ ఇక్కడే ఉంటుంది, ఒక టాన్ ఇక్కడికి వస్తుంది. అంటే d/dx ఆఫ్ టాన్ తీటా అంటే సీకెంట్ స్క్వేర్ తీటా, d/dx ఆఫ్ సీకెంట్ తీటా అంటే సీకెంట్ తీటా ఇంటూ టాన్ తీటా. అర్థమైందా? అదే విధంగా కాట్కి చెప్పండి, d/dx ఆఫ్ కాట్ తీటా అంటే ఆన్సర్ ఏమొస్తుంది? కొసికెంట్ స్క్వేర్ తీటా. d/dx ఆఫ్ మరి కొసికెంట్ తీటా అంటే ఎవరు? ఒక కొసికెంట్ ఇక్కడే ఉంది, కాట్ ఇక్కడికి వచ్చింది. అర్థమైందా? ఈ విధంగా మనం ఫార్ములాస్ అర్థం చేసుకోవచ్చు. అర్థం చేసుకున్న తర్వాత చూడండి, సైన్ కి కాస్, కాస్ కి సైన్, టాన్ కి సీకెంట్ స్క్వేర్, సీకెంట్ కి సీకెంట్ ఇంటూ టాన్, కాట్ కి కొసికెంట్ స్క్వేర్, కొసికెంట్ కి కొసికెంట్ ఇంటూ కాట్. అర్థమైనా? ఒక్కసారి ప్రాక్టీస్ చేద్దామా? సరే, ఎలా ప్రాక్టీస్ చేద్దామంటే సైన్, కాస్, టాన్, కొసికెంట్, సీకెంట్, కాట్. ఓకే, సో ఇవి రెండు మనకు తప్ప ఇంకెవరికి అర్థం కాదు ఈ షార్ట్ కట్. ఓకే, సరే, d/dx ఆఫ్ సైన్ తీటా కాస్ తీటా, d/dx ఆఫ్ కాస్ తీటా సైన్ తీటా, d/dx ఆఫ్ టాన్ తీటా సీకెంట్ స్క్వేర్ తీటా, d/dx ఆఫ్ సీకెంట్ తీటా ఇంటూ టాన్ తీటా, d/dx ఆఫ్ కాట్ తీటా కొసికెంట్ స్క్వేర్ తీటా, d/dx ఆఫ్ కొసికెంట్ తీటా ఇంటూ కాట్ తీటా. అర్థమైనాయి కదా? మొత్తం ఎన్ని ఫార్ములాస్ నేర్చుకున్నాం మనం? 6 ఫార్ములాస్ నేర్చుకున్నాం. అదేవిధంగా d/dx ఆఫ్ సైన్ హెచ్ఎక్స్ అన్నాం అనుకోండి, కాస్ హెచ్ఎక్స్, హెచ్ఎక్స్ అంటే సైన్ హెచ్ఎక్స్, టాన్ హెచ్ఎక్స్ అంటే సీకెంట్ స్క్వేర్ హెచ్ఎక్స్, సీకెంట్ హెచ్ఎక్స్ అంటే సీకెంట్ ఇంటూ టాన్ హెచ్ఎక్స్. అర్థమవుతుందా? సో హెచ్ఎక్స్ నుంచి వచ్చే ఫార్ములాస్ కూడా 6 నేర్చుకున్నట్లే మనం. ఇప్పుడు డిఫరెన్సియేషన్ సంబంధించిన ఫార్ములాస్ ఎన్ని నేర్చుకున్నాం? 12 ఫార్ములాస్ నేర్చుకున్నాం. ఒక్కసారి బ్యాక్ పోదాం, ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ నేర్చుకున్నాం. ఇంటిగ్రేషన్ అంటే ఏమి? డిఫరెన్సియేషన్కి ఆపోజిట్. అంటే డిఫరెన్సియేషన్లో ఆన్సర్ ఇంటిగ్రేషన్లో క్వశ్చన్ అవుతుంది. అంటే దాని మీనింగ్ d/dx ఆఫ్ సైన్ తీటా అంటే d/dx ఆఫ్ కాస్ తీటా అంటే సైన్ తీటానా? అవును, ఎగ్జాక్ట్లీ. d/dx ఆఫ్ కాస్ తీటా అంటే సైన్ తీటా, d/dx ఆఫ్ సైన్ తీటా అంటే కాస్ తీటా, d/dx ఆఫ్ సీకెంట్ స్క్వేర్ తీటా d/dx ఆఫ్ సైన్ తీటాకి కాస్ తీటా అనుకున్నాం కదా. సో ఇంటిగ్రల్ కాస్ తీటా అంటే సైన్ తీటా, ఇంటిగ్రల్ సైన్ తీటా కాస్ తీటా, ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ తీటా టాన్ తీటా, ఇంటిగ్రల్ సీకెంట్ తీటా టాన్ తీటా సీకెంట్ తీటా, ఇంటిగ్రల్ కోసికెంట్ స్క్వేర్ తీటా కాట్ తీటా, ఇంటిగ్రల్ కోసికెంట్ ఇంటూ కాట్ తీటా కోసికెంట్ తీటా. సేమ్ అదేవిధంగా ఇంటిగ్రల్ కాస్ హెచ్ఎక్స్ సైన్ హెచ్ఎక్స్ కాస్ హెచ్ఎక్స్. అర్థమవుతుందా కాన్సెప్ట్? అంటే ఇంటిగ్రేషన్కి సంబంధించినవి కూడా మనం 12 అంటే 24 ఫార్ములాస్ని నేర్చుకున్నాం. క్లియర్? 24 ఫార్ములాస్ అర్థమైనాయి కదా? సరే, క్లియర్ కట్గా అర్థమైనాయి కదా? ఒక్కసారి చూడండి, ఇక్కడ ఇంకొక షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి. ఎలాగైతే మనం ఈ విధంగా నేర్చుకున్నామో దీన్ని అదే విధంగా మైనస్లు వస్తాయి. ఎక్కడెక్కడ మైనస్లు వస్తాయంటే డిఫరెన్సియేషన్ క్వశ్చన్లో ఎక్కడైతే సితో క్వశ్చన్ స్టార్ట్ అవుతుందో, అంటే కాస్ కావచ్చు, కాట్ కావచ్చు, కొసికెంట్ కావచ్చు, కాస్, కాట్, కొసికెంట్, వీళ్ళకి మాత్రమే మైనస్లు వస్తాయి. అంటే ఆన్సర్లో వీళ్ళకి మాత్రం మైనస్లు వస్తాయి. క్వశ్చన్లో సి ఉంటే ఆన్సర్లో మైనస్ వస్తాయి. అర్థమైందా? అంటే d/dx ఆఫ్ సైన్ తీటా అంటే కాస్ తీటా, d/dx ఆఫ్ కాస్ తీటా అంటే మైనస్ సైన్ తీటా, ఇంటిగ్రల్ కాస్ తీటా అంటే సైన్ తీటా, ఇంటిగ్రల్ సైన్ తీటా అంటే ఈ మైనస్ ఇక్కడికి వచ్చి మైనస్ కాస్ తీటా అవుతుంది. మైనస్ని ఈ సైడ్ తెచ్చుకుంటాం. అర్థమైంది కదా క్లియర్గా? సరే, ఇలా మనం 24 ఫార్ములాస్ నేర్చుకున్నాం క్లియర్గా, ఏం కన్ఫ్యూజన్ లేకుండా. సరే, ఇంకొక షార్ట్ కట్ చెప్తాం. మనం బేసిక్ ఫార్ములాస్ని ఎలా నేర్చుకుంటామంటే యూనిటరీ ఫార్ములాస్ అంటాం. బేసిక్ ఫార్ములాస్ని యూనిటరీ ఫార్ములాస్ అని కూడా అనొచ్చు. ఏంటవి? 1 వచ్చే ఫార్ములాస్ ఎవరెవరు? సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. అదేవిధంగా సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1, కొసికెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. దీన్ని యూనిటరీ ఫార్ములాస్ అంటాం. ఎందుకు? 1 వస్తుంది కాబట్టి. ఓకేనా? సరే, దీన్ని నేర్చుకునేటప్పుడు చాలా మంది సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ 1 అని చెప్తారు. రిమైనింగ్ రెండు కన్ఫ్యూజ్ అవుతారు. ప్లస్ అన్నా చెప్తారు, లేదా టాన్ స్క్వేర్ తీటా మైనస్ సీకెంట్ స్క్వేర్ తీటా అన్నా చెప్తారు. సో ఈ కన్ఫ్యూజన్ పోయేదాని కోసం మనం చిన్న షార్ట్ కట్ నేర్చుకుందాం. సో ఎస్సీ, ఎస్టీ, సిసి అంటే మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మన ఫ్రెండ్స్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళు సిసి అంటే కోర్స్ కంప్లీట్ సర్టిఫికేట్ తీసుకుని డిప్లొమా
కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోయినారు అని మనం డిస్కస్ చేస్తాం ఒక టాపిక్లో. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు కోర్స్ కంప్లీట్ సర్టిఫికేట్ తీసుకున్నారు అని మనం షార్ట్కట్లో గుర్తుపెట్టుకుంటున్నాం, ఈజీ వేగా అర్థమైంది దానికోసం. సో ఎస్సీ సైన్ కాస్, సీకెంట్ ట్యాన్, కొసికెంట్ కాట్, ఫస్ట్ ప్లస్ రిమైనింగ్ 2 మైనస్. ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చా? సో ఈ విధంగా దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. సరే, ఇది బేసిక్ ఫార్ములా. దీన్ని మీరు యాస్టీస్గా బై హార్ట్ చేయాలి, అంటే ఈ షార్ట్కట్ ద్వారా బై హార్ట్ చేయాలి. బై హార్ట్ చేసిన తర్వాత మనం ఇక్కడ చూడండి, మనకి ఇవి M2లో ఎక్కడ పనికి వస్తాయి? ఇది M1 ఫార్ములా. M2లో ఎక్కడ పనికి వస్తాయంటే సైన్ స్క్వేర్ తీటా అంటే నేను ఏం రాయొచ్చు? సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా రాయొచ్చా? రాయొచ్చు. అదేవిధంగా సైన్ తీటా అంటే ఏం రాయొచ్చు? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా రాయొచ్చా? రాయొచ్చు. అదే నాకు కాస్ స్క్వేర్ తీటా ఫార్ములా అడిగితే కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా. అదేవిధంగా కాస్ తీటా అడిగితే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా. ఈ విధంగా రాయొచ్చా? రాయొచ్చు. అంటే ఇక్కడ చూడండి, ఇది ఒక్క లైన్ నుంచి ఈ ఒక్క లైన్ నుంచి ఎన్ని ఫార్ములాస్ వచ్చినాయి? సైన్ స్క్వేర్ తీటా ఒకటి, సైన్ తీటా ఒకటి, మరి కాస్ స్క్వేర్ తీటా ఒకటి, కాస్ ఒకటి, అంటే 4 4 4. సో మరి ఇక్కడ ఎన్ని మనకు? ఇక్కడ ఒక 12 ఫార్ములాస్ అయినాయి. అంటే ఓవరాల్గా చూసుకుంటే డిఫరెన్సియేషన్లో 12, ఇంటిగ్రేషన్లో 12, బేసిక్ ఫార్ములాస్ నుంచి 12, మొత్తం ఎన్నైనాయి? 36 ఫార్ములాస్ అయినాయి. ఇంకా మహా అంటే ఓ 3-4 ఫార్ములాస్ అక్కడక్కడ వస్తాయి. మనం కంప్లీట్ చేసుకునే లోపల M2 సబ్జెక్ట్ని అక్కడక్కడ ఒక 3-4 ఫార్ములాస్ వస్తాయి. ఓవరాల్గా ఒక 40 ఫార్ములాస్తో మనం M2 సబ్జెక్ట్ని మోర్ దాన్ 60% మార్క్స్తో పాస్ కావచ్చు. జస్ట్ ఒక 5 to 6 అవర్స్ కూర్చొని ప్రాక్టీస్ చేసినా చాలు, ఎక్కువ టైం అవసరం లేదు. 5 to 6 డేస్ కూడా అన్నం లేదు నేను, 5 to 6 అవర్స్లో కంప్లీట్ చేయొచ్చు మ్యాథ్స్ 2 సబ్జెక్ట్ని. అంత ఈజీ సబ్జెక్ట్ వన్స్ మీకు అర్థమైతే. అర్థం కాలేదనుకోండి, ఈ ఫార్ములాస్ మీరు ఏం చేస్తారు? డే అండ్ నైట్ కూర్చొని డివైడ్ ఎక్స్ ఆఫ్ సైన్ థీటా ఈక్వల్ కాస్ థీటా, సైన్ థీటా కాస్ థీటా, కాస్ థీటా సైన్ థీటా, డివైడ్ ఎక్స్ ఆఫ్ కాస్ థీటా సైన్ థీటా, డివైడ్ ఎక్స్ ఆఫ్ టాన్ థీటా, సీకెంట్ స్క్వేర్ థీటా, సీకెంట్ నేర్చుకొని లాస్ట్ కన్ఫ్యూజ్ అయిపోతారు ఓవరాల్గా. సో అలా కాకుండా అర్థం చేసుకుని చదివినారనుకోండి, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేవాడు లేడు కదా, క్లియర్ కట్గా మనం చేయొచ్చు కదా. సో 36 ఫార్ములాస్. ఇదే వీడియోని మీరు 1, 2, 3 సార్లు చూడండి. 36కి 36 ఫార్ములాస్ మీకు మైండ్లో అట్లే ఫిక్స్ అయిపోతాయి విత్ ఇన్ 10 మినిట్స్లో. ఓకేనా? సో వన్స్ క్లియర్ అయిన తర్వాత దీన్ని నోట్స్లో కూడా రాసుకోండి, ప్రాక్టీస్ చేయండి, 1, 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ప్లస్ ఆర్ మైనస్ ఒక 4-5 ఫార్ములాస్ మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం, అది అవసరం అన్నప్పుడు, ఇప్పుడు అవసరం లేదు. సో మనకి ఏదైతే బటన్ ఉందో, అంటే మనం ఏమనుకున్నాము? ఫస్ట్ ఫార్ములాస్ టఫ్ అనుకున్నాము. సో ఫార్ములాస్ ఈజీ అయిపోయినాయి కదా, మనకు ఈజీ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ ఏముంది మనకు? మెథడ్స్ ఉన్నాయి. మెథడ్స్ ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, ఏం లేదనేది మనం ఫర్దర్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే దీనిపైన ఫోకస్ చేయండి. మనం ఇప్పుడు M2కి సంబంధించి ఫార్ములాస్ అయితే క్లియర్ కట్గా నేర్చుకున్నాం, సో డౌట్ లేదు దీంట్లో. ఇదే విధంగా మెథడ్స్ కూడా, అంటే మెథడ్స్ ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? డిఫరెన్సియేషన్కి, ఇంటిగ్రేషన్కి. ఒకసారి డిఫరెన్సియేషన్ అర్థమైతే మీకు దాంట్లో డెఫినెట్ ఇంటిగ్రేషన్ అర్థమవుతుంది, తర్వాత ఇండిఫినెట్ ఇంటిగ్రేషన్ అర్థమవుతుంది, అప్లికేషన్స్ కూడా అర్థమవుతాయి. సో మనం సపరేట్గా చదవాల్సిన పని లేదు. సో ఈ రోజుతో మనం ఫార్ములాస్ నేర్చుకుందాం, నెక్స్ట్ క్లాస్లో మనం మెథడ్స్ నేర్చుకుందాం, తర్వాత కొన్ని ప్రాక్టీస్ చేద్దాం. మీకు మిడ్ 1కి సంబంధించి ఏదైతే సిలబస్ ఉందో దాని వరకు మీకు ప్రాక్టీస్ చేపించి మంచి మార్క్స్ వచ్చేటట్లు మనం అయితే కనుక ప్రిపేర్ అవుదాం. ఓకేనా? మ్యూచువల్గా మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా మీరు యాప్లో, మనం ఎంతమంది కూడా చెప్పుకున్నాం కదా, మనకి యాప్ ఉంది, ఐసీ అకాడమీకి సంబంధించిన యాప్. దానికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే యాప్లో కామెంట్ చేయండి, అంటే దానికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే మీరు అడగండి. దీనికి సంబంధించిన ఎక్స్పర్ట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యాథ్స్ టీచ్ చేస్తాను, మ్యాథ్స్ సంబంధించిన డౌట్స్ ఉంటే నేను చెప్తా. వేరే సబ్జెక్ట్స్ అయితే దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ మీకు బెస్ట్ సొల్యూషన్ ఇస్తారు. కాబట్టి మీరు ప్రాపర్గా చదువుకోవచ్చు. ఓన్లీ చదివే కాదు, అంటే ఓన్లీ సబ్జెక్ట్ పరంగా కాదు, మీకు సంబంధించిన ఫర్దర్ ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, ప్రతి ఒక్క అప్డేట్స్ కూడా వస్తాయి. మీరు ఈ ఐసీ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే చాలా యూస్ఫుల్గా ఉండే ఛానల్, డిప్లొమా బీటెక్ వాళ్ళకి ఎస్పెషల్గా తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.